హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. 144 గజాల్లో కట్టారు. 200 ఫీట్ రోడ్డు నుంచి జస్ట్ 5th హౌస్ ఇది. అండ్ ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి విడ్త్ మనకి 26 వచ్చింది అండ్ డీప్ వచ్చేసేమో 50 ఫీట్లు వచ్చింది. G+1 కన్స్ట్రక్షను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఓనర్ పోర్షన్ 2 BHK వచ్చింది. మంచి క్వాలిటీ మెటీరియల్తో చాలా నీట్గా కట్టారు. అండ్ ఇక్కడ పార్కింగ్ వచ్చింది. పార్కింగ్లో వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్కి కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఈ స్టెప్స్ పక్కలే మనకు వాష్ ఏరియా వచ్చింది. అండ్ ఇక్కడే మీకు బోర్వెల్కి సంబంధించిన మీటర్ కూడా రావడం జరిగింది. అండ్ ఎంట్రన్స్లో ఈ గేట్ దగ్గరే మనకి బోర్వెల్ వచ్చింది. బోర్ వచ్చేసేమో 300 ఫీట్ వేశారు. బట్ మనకి ఈ ఏరియాలో జస్ట్ 50 ఫీట్ నుంచే వాటర్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ డోర్ ఫ్రేమ్ అంతా కూడా మంచి క్వాలిటీ ఉన్న టేక్వుడ్ మెటీరియల్ అండి. డోర్ ఫ్రేమ్లోనే మనకు విండో ప్యానెల్ రావడంతో మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది. అండ్ లోపల చూసుకున్నట్లయితే మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా విట్రిఫైడ్ టైల్స్తో ఇచ్చారండి. అండ్ మనకి ఈస్ట్ ఎంట్రన్స్ కాకుండా మనకి నార్త్ వైపు నుంచి కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ అయితే రావడం జరిగింది. ఇదంతా వచ్చేసి మెయిన్ హాలు అండ్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి డైనింగ్ హాలు. అండ్ ఇది వచ్చేసి రెంటల్ పోర్షన్ అండి. 2 BHK. ఈ ఏరియాలో 2 BHK రెంట్ వచ్చేసి 10,000 నడుస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఈ డైనింగ్ ఏరియాలో ఈ కార్నర్లో వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ వస్తుంది అండ్ క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ నార్త్ వైపు కూడా మనకి డోర్ అయితే రావడం జరిగింది. ఈ హాల్కి అటాచ్డ్గా ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అయితే రావడం జరిగిందండి. కిచెన్లోనే పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ వచ్చేసి చాలా స్పేసియస్గా వచ్చింది. ఇది రెంటల్ పోర్షనే, ఓనర్ పోర్షన్లో ఇంకా బాగుంటుంది. సో ఇది యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్, సబ్జా అవన్నీ కూడా చాలా వచ్చాయి. సో మీకు యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం రూమ్స్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ మీకు చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ మనకి పార్కింగ్ కూడా ఉంది కాబట్టి కొంచెం స్పేస్ తక్కువ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. అండ్ ఈ ఫినిషింగ్ డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఈ విండోస్ వచ్చేసి మనకి వుడ్ మెటీరియల్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ దాని తర్వాత మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. అండ్ ఇందులోనే మీకు డోర్ పైన వచ్చేసి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా లగేజ్ అది పెట్టుకోవడానికి. అండ్ దానికంటే ముందు మీకు ఇక్కడ రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఒక సైడ్ వాల్ మొత్తం కూడా సబ్జా వచ్చింది, షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఎదురుగా వచ్చేసి విండో వచ్చింది. మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే కట్టారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి కామన్ వాష్రూమ్లో వచ్చేసేమో ఇండియన్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉందో మెయిన్ బెడ్రూమ్కి అందులో వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. తర్వాత మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్. అండ్ మీకు కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం క్వాలిటీ మెటీరియల్ అండి. రెడ్ బ్రిక్తో కట్టారు, కంప్లీట్ ఇసుకతో కట్టారు. అండ్ వాల్స్ అన్నీ కూడా చాలా మంచి వాటర్ క్యూరింగ్ చేయించారు. అంతేకాకుండా మీకు ఈ వాష్రూమ్స్, వాష్ ఏరియాస్ అన్నీ కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించున్నాయి. ఈ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని వర్క్స్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. సో మీకు దానిలోనే తెలిసిపోతుంది ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారనేది. బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. 144 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. 26-50 డైమెన్షన్తో వచ్చింది. G+1 కన్స్ట్రక్షన్, 30 ఫీట్ రోడ్డు ఉంది ఎదురుగా. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి. 1,45,00,000. అండ్ ప్రైస్ నెగోషియబుల్. మీ ప్రొఫైల్ బాగుంటే కనుక 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 2,300 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరిగింది. బోర్వెల్ ఉందండి. 300 ఫీట్ బోర్ వేశారు. బట్ మనకు వాటర్ వచ్చేసి 60 ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేమో పార్కింగ్ ప్లస్ 2 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ పోర్షన్ 2 BHK వచ్చింది. అండ్ ఎక్సలెంట్ వెంటిలేషన్తో 100% వాస్తు ప్రకారం కట్టానండి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి బ్యాలెన్స్ వర్క్ అనేది లేదు. ఒక వాష్రూమ్లో వచ్చేసి ప్లంబింగ్ వర్క్ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా జస్ట్ ఒక 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ 100% వాస్తు ప్రకారం కట్టారు. ఈ ఏరియా వచ్చేసి మంచి పీస్ఫుల్ ఏరియా అండ్ హై రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. ఇక్కడ 2 BHK రెంట్ వచ్చేసి 10,000 అయితే నడుస్తుంది. అండ్ ఈ ఏరియా చూసుకున్నట్లయితే బోడుపల్లిలోని టెలిఫోన్ కాలనీ దగ్గర ఈ ఇల్లు అయితే మనకి ఫర్ సేల్కి అవైలబుల్ ఉంది.
ఎగ్జాక్ట్ ఈ ఇంటి దగ్గర నుంచి వరంగల్ హైవే జస్ట్ మనకి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫోసిస్ పోచారం వచ్చేసి 7 కిలోమీటర్స్ వస్తుంది. సో మాస్టర్ ప్లాన్లో 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి జస్ట్ 5th హౌస్ మాత్రమే అండి ఇది. అండ్ ఈ ఇంటి దగ్గర మీకు బోర్వెల్తో పాటు మంచినీటి కనెక్షన్ అవైలబుల్ ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. పర్మిషన్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్లస్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK వచ్చింది. పార్కింగ్లో గ్రానైట్ ఫ్లోరింగ్, ఇంట్లో వచ్చేసి ఏమో వెట్రిఫైడ్ టైల్స్ వచ్చాయి. మనకి వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు నుంచి అండ్ నార్త్ వైపు నుంచి కూడా మెయిన్ ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏరియా వచ్చేసి బోడుపల్ దగ్గరలోని టెలిఫోన్ కాలనీ దగ్గర ఈ ఇల్లు అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ని బట్టి 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. రెడీ టు మూవ్ ఉంది. ఒకసారి వచ్చి చూడండి.